దానియేలు గ్రంథము 10వ గ్రంథముల నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 4వ వచనం. అందుగా ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరి. దేవుని ఆత్మ నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వాధికారైన ప్రభువా, జీవాధిపతి అయిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువా, మా దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దినమును అనుగ్రహించి ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించుటలో మీ కృప చూపించే వందను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అటు తండ్రి 2వ సెక్షన్లో ఈ మాటలను ఆయన మేము చదువుకుంటుండగా ఈ మాటల ద్వారా నీవే నేరుగా మా అందరితో మాట్లాడి మాకు అవసరమైన సంగతులను నీవే తెలియపరిచి నీ కృప చూపించండి. నిలబడిన నేను అయోగ్యుడను, నోటి మాన్యము లేనివాడను, ఈ మాటలు ఉచ్చరించడానికి ఏమాత్రము పాత్రుడను కాను ప్రభువా, ఒప్పుకుంటా ఉన్నాను. ఈ మంటి పురుగును మరుగుపరిచి నీ మహత్తు గల మాట చేత నీవే నేరుగా మా అందరితో మాట్లాడి నీ సహాయం దయచేయండి. నీ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో నీవే నేరుగా మాట్లాడండి. మాకు ఎవరెవరికి ఏమేమి అవసరముగా ఉన్నదో వాటన్నిటినీ మీరే మాకు అందించి మాకు వినబుద్ధిని పుట్టించి విని వాటిని విడిచిపెట్టకుండా మా హృదయాల్లో ముద్రించుకొని వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఆ రక్షకుడును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ దినము మనము దానియేలు జీవితంలో నుండి కొన్ని అంశాలు మనం ధ్యానం చేస్తాం. మన సమయానుకూలంగానే దానియేలు ఎలాంటి వాడు, అతని యొక్క జీవితం, అతని యొక్క పరిస్థితులు, వాటన్నిటినీ మనం చూడలేము. కానీ అతని జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం అవసరాన్ని బట్టి ధ్యానం చేస్తా ఉన్నాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాలు మనం ఒకసారి చూసినప్పుడు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాలలో యూదారాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదారాజు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అబ్షెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలురను
రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో దావీదు కాలము, సొలొమోను కాలము, రెహబాము కాలము దాకా రాజ్యము, ఇజ్రాయెల్ రాజ్యము ఒకటిగా ఉన్నదని మనకు తెలుసు. రెహబాము కాలంలో ఇజ్రాయెల్ రాజ్యం ఏమైంది? 2 భాగాలు అయింది, ఇజ్రాయెల్ రాజ్యము, యూదా రాజ్యం. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు యూదా రాజ్యములో, యూదా రాజ్యానికి రాజుగా యెహోయాకీము అనేటటువంటి రాజు ఉన్నాడు. అతని ఏలుబడిలో బబులోను రాజుకు నెబుకద్నెజరు ఈ యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. ఎత్తి యుద్ధం జరిగించి ప్రభువు, అక్కడ 2వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, ప్రభు అంటే ఎవరండి? దేవుడే యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక. ఎవరు అప్పగించారంట? దేవుడు అప్పగించాడు. అయితే ఆ రాజు కొంతమంది యవనస్తులను లేక బాలులను తన దేశంలోనికి తీసుకొని వచ్చాడు. తన దేశంలోనికి తీసుకువచ్చినటువంటి బాలులలో 4 వచ్చారు. ముఖ్యంగా వాళ్ళెవరు? వాళ్ళ పేర్లు ఏమిటంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో అండ్ దానియేలు. వాళ్ళు ఎలాంటి వారు అనే విషయాన్ని మనం ఒకసారి చూసినప్పుడు 4వ వచనంలో చెప్పారు కదా, ఇజ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై. ఎలాంటి వారు అంటే వాళ్ళు ఇజ్రాయేలు రాజ్యవంశములో ముఖ్యులు అంటే రాకుమారులు. ఏమండి? ముఖ్యులైనటువంటి వారు. ఇంకా లోపము లేని సౌందర్యమును. అసలు వాళ్ళు ఎంత సౌందర్యం కలిగిన వారంట? అసలు వాళ్ళ సౌందర్యం కూడా లోపము లేని సౌందర్యం అంట. ఇంకా సకల విద్య ప్రావీణతయు. చూడండి వారి గురించి ఈ లోకంలో కూడా చూస్తారు కదా, పేరు వెనకాల ఏముంటాయి? ఎంఎస్సి, బిఈడి చాలా ఉంటాయి కదా వాళ్ళ చదువు, వాళ్ళ డిగ్రీలు. వీళ్ళ డిగ్రీలు చూడండి, లోపము లేని సౌందర్యము, అలాగే సకల విద్య ప్రావీణతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై. ఎలాంటి విద్యను అభ్యసించిన వారు, ఎంత జ్ఞానము కలిగిన వారు. వారిలో మీరున్నారు. ఎవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి దానియేలు. అలాంటి జ్ఞానవంతులు, విద్య కలిగిన వారు, సౌందర్యవంతులు. వాళ్ళ 4గురిలో కూడా దానియేలు గురించి మనం ప్రాముఖ్యంగా చూస్తాము. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే భయభక్తులు కలిగిన వాడు. భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడు? ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడు? చూడండి ఆ మాట 8వ వచనం. ఇక్కడ 7 నుంచి చదువు. 7 నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్టును వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దానియేలు, భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాం అంటే అపవిత్రతకు దూరంగా ఉంటాం. పాపానికి, అపవిత్రతకు దగ్గరగా ఉండేది ఎవరంటే ఎవరు? దేవుని యందు భయము భక్తి లేనివాడు. ఎందుకంటే వాడు ఏం చేసినా సరే వాడికి భక్తి లేదు, భయం లేదు. పాపానికి దగ్గరగా ఉంటాడు, పాపాన్ని ఇష్టపడతాడు, అపవిత్రకు దగ్గరగా ఉంటాడు. కానీ దానియేలు ఏమంటా ఉన్నాడు? తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించుకున్నాడు అంటాడు. ఎంత గొప్ప తీర్మానం! దేవుని యందు భయభక్తులు కలిగిన దానియేలు
తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించుకున్నాడు. రాజు యొక్క ఆహారం, రాజు భుజించే భోజనం, రాజు తాగే పానము లేక ద్రాక్షారసము, వాటిని నేను పుచ్చుకొని నన్ను నేను అపవిత్ర పరుచుకొనకూడదు. దావీదు యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆ ఉద్దేశం ఎప్పుడు వచ్చింది? దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మాత్రమే. ఇది చేయకూడదు, ఇలా నడవకూడదు, ఇలా జీవించకూడదు అని ఎప్పుడు అనుకుంటారంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే ఎలాగో అనుకుంటారు. ఎక్కడున్నాడు ఇప్పుడు దానియేలు? ఎక్కడున్నాడు చెప్పండి, పెద్దగా చెప్పండి. బబులోను దేశంలో ఉన్నాడు. బబులోను దేశం వాళ్ళ స్వదేశమా, సొంతూరా? ఎక్కడ? చెరపట్టబడి వచ్చారండి, దాసులుగా వచ్చారు. రాజనగరంలో పెంచబడినటువంటి రాకుమారులే, కానీ ఒక దేశానికి, అన్య దేశానికి వారు దాసులుగా వచ్చారు, చెరపట్టబడి వచ్చారు. చెరపట్టబడిన వారు లేక దాసులుగా వచ్చిన వారు రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే ఏమైంది? శిక్ష ఉండితే ఉండదా? నేను పూజించే పాన అసలు రాజు ఆహారం ఎంత గొప్పగా ఉండిద్ది, ఎన్ని వెరైటీస్. ఏమండి, ఇది లేదంటా వీలు లేదు. ఆయన బల్ల ఎంత పెద్దదో, ఆయన ముందు తయారు చేయబడినటువంటి పదార్థాలు ఎంత మధురమైనవో. కానీ దానియేలు యొక్క ఉద్దేశం ఏమిటంటే, నేను వాటిని భుజించి నన్ను నేను అపవిత్రపరుచుకోను. తనకు స్వతంత్రం లేదు, అతడు దాసుడు, చెరపట్టబడిన వారిలో ఒకడు. కానీ అనుకున్నాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక ఆ అన్య దేశంలో తన్ను తాను అపవిత్రుడుగా చేసుకోవడానికి అతడు నిర్ణయం తీసుకోలేదండి. నేను పరిశుద్ధంగా జీవించాలి. ఏమండి, దానియేలు బబులోనులో ఉన్నాడు కానీ బబులోను దానియేలులో లేదు. ఏమండి, దానియేలు బబులోనులో ఉన్నాడు కానీ బబులోను యొక్క ఆలోచనలు, బబులోను యొక్క ఆశలు దానియేలులో లేవు. వాటికి దూరంగా ఉండాలనుకున్నాడు. మనం కూడా ఎక్కడున్నాం? ఎక్కడున్నారండి మీరు? ఈ లోకంలో ఉన్నారు లేదా? ఎక్కడికి వెళ్ళలేరా? వేరే లోకంలోకి. ఈ లోకంలోనే ఉన్నాం, ఈ లోకంలోనే జీవిస్తా ఉన్నాం, లోకంలో మనం ఉంటా ఉన్నాం. కానీ లోకం మనలో ఉండకూడదు, మనలోకి రాకూడదండి. దేవుడు లోకమును ఏం చేశాడంట? యోహాను సువార్త 3:16 తెలుసు కదా, ఆయన లోకమును ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కానీ అదే యోహాను పత్రికలు అంటా ఉన్నాడు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. అదేంటి? ఆయన ప్రేమించవచ్చు, మనం ప్రేమించకూడదా? ఆయన చెప్పాడు కదా అక్కడే కింద వచనాల్లో, లోకములో ఉన్నది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము, వీటిని మీరు ప్రేమించాలి. ఈ తండ్రి వలన కలిగినవి కావు. ఆయన లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఉన్నటువంటి మనుషులను ప్రేమించాడు. ఏమండి, దానియేలు బబులోనులో ఉన్నాడు కానీ బబులోను దానియేలులో లేదు. తను వద్దనుకున్నాడు, ఇదిగో నేను ఇక్కడ నివసించాలి, కానీ ఆ బబులోని యొక్క ఆచారాలు, బబులోని యొక్క ఆహార పదార్థాలు తను ఏదైతే అపవిత్రపరుస్తా ఉన్నదో అది నాలో ఉండకూడదని తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉండాలా? తన్ను తాను అపవిత్రుడుగా చేసుకొనకూడదు. ఈ లోకంలో ఏదైతే అపవిత్రుడుగా చూడండి, కింద వచనాల్లో మనం చూస్తాం, దాని విషయమై అతడు పరీక్షింపబడ్డాడండి. అనేక మంది
రాజు యొక్క భోజనాన్ని భుజిస్తా ఉన్నారు. కానీ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారు ఆ భోజనాన్ని భుజించలేదు. వారు శాకాహారాన్ని భుజించారు. ఆ రాజు యొక్క భోజనాన్ని, ఆ అపవిత్రతను, ఆ భోజనాలను వారు భుజించలేదు. కానీ వీరి మొహాలు వారి మొహాలు ఒకసారి ట్రాలీ చేసినప్పుడు ఎలా ఉండేది చూడండి. 15వ వచనం. 10 రోజులు పరీక్ష తర్వాత జరిగినటువంటి సంఘటన. 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. అంత గొప్ప సంఘటన. వచ్చిన వాళ్ళు ఎలాంటి వారు? ఇందాక మనం చదువుతున్నాం కదా, ఎలాంటి వారంట? 4వ వచనం. లోపము లేని సౌందర్యం కలిగిన బాలురు. ఒకళ్ళని తీసి ఒకళ్ళని వీళ్ళే బాగున్నారు, వీళ్ళే బాగున్నారు అంట, వీళ్ళు లేదు. కానీ ఇప్పుడేమైంది? వారు తమ్మును తాము ప్రత్యేకించుకొని తమ్మును తామును కాపాడుకుంటానికి ఆ అపవిత్రమైనటువంటి భోజనాలు కాదనుకున్నప్పుడు ఇప్పుడు వారందరి ముఖాల కంటే వీరి ముఖాలు ఎలా ఉన్నాయంట? ఎలా ఉన్నాయంట? సౌందర్యముగాను కలగాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అవే ముఖాలు, అవే స్వరూపాలు. కానీ వారు తమ్మును తాము ప్రత్యేకించుకున్న తర్వాత ఎలా ఉన్నారంట? వాళ్ళందరికంటే వీళ్ళే సౌందర్యంగా కనబడతారు. వాళ్ళందరి ముఖాల కంటే వీర ముఖమే కలగా కనబడతా ఉన్నదంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నమ్మి ఏమంటే లోపల ఏమీ లేని వారు. లోపల అంటే ఎక్కడ? లోపల హృదయంలో కక్షలు, కరపన్యాలు, ద్వేషాలు, అసూయలు ఇవేమీ లేని వారి యొక్క మొహం ఎంతో తేటగా ఉంటుందండి. వాళ్ళు నల్లగా ఉన్నా సరే వారి మొహం ఎలా ఉండేది? దేవుని తేజస్సు, మహిమ కనబడింది. అందుకే వాళ్ళు లోపం లేని సౌందర్యం కలిగిన వారే ఆ బాలురందరూ. కానీ వారందరికంటే దేవుని కోసం నిలబడి తమ్మును తాము ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండినటువంటి వీరి ముఖము ఎంతో సౌందర్యంగా కనబడేది. అలాగే కింద వచ్చిన వాళ్ళు చూడండి. వాళ్ళందరూ రాజు దగ్గరికి తీసుకుని వచ్చారు. చూడండి 17వ వచనం. మొదటి అధ్యాయం 17. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై. ఎంత గొప్పవాడండి దానియేలు. ఆ 4 యొక్క పరిస్థితి, ఇందాక ఆ బాలురు యొక్క పరిస్థితి మనం చూసాం. వాళ్ళ యొక్క కోర్సు లేక వారిలో ఉన్న గుణ లక్షణాలు 4వ వచనంలో మనం చూసాం. కానీ వీరికి విశిష్టమైనటువంటి జ్ఞానము ఎవరిచ్చారంట? దేవుడు. అక్కడ రాయబడిన మాట, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించాడు. మరి దానియేలుకి దర్శనములను కూడా కనుక్కునేటటువంటి తెలివిని, గ్రహించే తెలివిని దేవుడు దానియేలుకు ఇచ్చాడు. ఎందుకంటే దానియేలు దేవుని యందు భయభక్తులు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది. 25వ కీర్తనలో మనం ఈ భాగాన్ని అంతే ఉంచి చూస్తాం. 25వ కీర్తన 14వ చరణం. 25వ కీర్తన 14వ చరణం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయు. దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మాన్ని తెలియపరుస్తాడు. కొన్నిసార్లు బైబిల్ ఎంత చదివినా అర్థం అవ్వదు. ఏమంటే బాగా డిగ్రీలు చదివిన వ్యక్తిని కూర్చోబెట్టినా సరే ఆ బైబిల్లో ఒక్క మాట కూడా అర్థం కాదండి. అసలు పదాలు కూడా చదవలేరు. తెలుగే కానీ చదవలేరు. కానీ ఏ చదువు లేని వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఏమంటే దేవుని భక్తులు ఎంతో మంది చదువు లేక దేవుడిచ్చిన జ్ఞానంతో బైబిల్ చదివి
దేవుని సేవకులు తెలుసా? మన రాజారావు గారు ఎన్ని బుక్స్ రాశాడండి? 100 దాకా రాశాడు. దగ్గర 94 పుస్తకాలు రాశాడు. చదువు లేదు, 5వ తరగతి. దేవుడిచ్చిన జ్ఞానం మనుషుల జ్ఞానం కంటే ఎంతో ఉన్నతమైనది. దేవుడు ఆ మర్మాన్ని దేవుడు వారికి తెలియజేస్తాడు. ఎవరికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుని యొక్క మర్మాలను దేవుడు తెలియపరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన దానియేలును మనం చూస్తా ఉన్నాం. అతనిలో ఏ లోపము లేదు, ఏ లోపము లేదు, ఏ లోపము లేదంట. బబులోనులో దానియేలు ఉన్నాడు, కానీ బబులోను యొక్క కార్యాలు దానియేలులో లేవు. మనం ఈ లోకములో జీవిస్తా ఉండగా లోకములో ఉన్న వాటిని మనలోనికి తెచ్చుకోకూడదు. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి నాడు. దుష్టుడు ఎంతో భయంకరంగా మనుషులను వాడుకుంటా ఉన్నాడు, మగ్గు పెడతా ఉన్నాడు. అందుకే దానియేలులో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం కదా. 6వ అధ్యాయం మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం దానియేలు యొక్క జీవితంలో 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయాను. ఎంత గొప్ప పవిత్రుడండి! అతన్ని పరీక్షించినప్పుడు ఎవరు మంచివాడు లేక ఒక వ్యక్తికి అనుకూలంగా ఉన్నవారు పరీక్షించారు అనుకోండి, ఏం చెబుతాడు వారి గురించి? చెప్పండి. ఒక మనిషికి లేక నాకే అనుకూలంగా ఉన్నవాడు, ఇదిగో ఆ అబ్బాయి లాంటి వాడు అంటే ఏం చెబుతారు? ఆ పిల్లడికి మంచోడయా అని చెబుతారు. ఆ వ్యక్తికి అనుకూలంగా లేకపోతే ఏం చెబుతారు? వాడు మంచోడైనా సరే వీడు చెడ్డోడే, వీడు ఇలాంటోడే అంటారు. కానీ దానియేలు గురించి వారు చెబుతున్న సాక్ష్యం ఎలాంటిదో చూడండి. వాళ్ళు దానియేలు మీద ఎంతో కక్ష కట్టి ఉన్నారు, ఎంతో అసూయ ద్వేషంతో నింపబడిన వారుగా ఉన్నారు. ఇదిగో చెరపట్టబడిన వాడుగా వచ్చి వీడు మనతో సమానంగా ఉంటాడా? మన మీద ఆ రాజు ఎంతో ఇతన్ని గౌరవిస్తా ఉన్నాడు, ప్రేమిస్తా ఉన్నాడు. ఎవడు? ఏ దేశవాసి? పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడ మంచోడు అనిపించుకుంటున్నాడు. రాజు మమ్మల్ని కంటే వాడినే ప్రేమిస్తున్నాడు. దానియేలులో ఇంకో గొప్ప లక్షణం ఉందిగా, మనం చదివే కిందాక దర్శనాలను గురించి, దేవుడు చెప్పిన దర్శనాల గురించి తెలియపరిచాడు రాజుకి. అందుకే రాజు విశేషమైన ప్రేమ దానియేలు మీద చూపించాడు. వీళ్ళందరికి అసూయ వచ్చేసింది. ఇది ఏ దేశం? మన దేశం అయితే ఇప్పుడు వస్తుందా లేదా? ఏ దేశం? ఏ దేశం? భయంకరమండి. కులాల మతాల జాతులుగా దేశం ఇప్పుడు పేరు పెడతా ఉన్నారు. అది సరైన విషయం కాదు. ఇది భారతదేశం, ఇండియా. ఏమంటే హిందూ దేశం కాదు, లేక ఇంకో దేశం కాదు. వస్తా ఉన్నాయి. ఈ దానియేలు మీద ఆ భయంకరమైనటువంటి అసూయ ద్వేషాలతో నింపబడిన వారైన వారు అతనిలో ఏ లోపమైన ఉన్నదా అని కనిపెడతా ఉన్నారు, పరీక్షిస్తా ఉన్నారండి. ఇందాక ఒక పరీక్ష జరిగింది దానియేలుకి. ఏ పరీక్ష? తినే విషయంలో పరీక్ష జరిగింది. నన్ను నేను అపవిత్రపరుచుకోకూడదు, నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి అనుకున్నాడు కదా. ఇప్పుడు ఇంకో పరీక్ష. శత్రువులు అతన్ని పరీక్షిస్తా ఉన్నారు. వారు చెప్పిన సాక్ష్యం ఎంతో గొప్పదండి. ఏమంటున్నారంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 4వ వచనంలో అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను
ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక. ఎంత గొప్ప సాక్ష్యం! వాళ్ళు అంటా ఉన్నారు, అరే ఈ దానిలో ఏ లోపం లేదు. ఎంత గొప్ప సాక్ష్యం అని! ఏ తప్పు చేయలేదు, ఏం చేయట్లేదు. ఆ రాజ్య పరిపాలన విషయంలో తనకు అప్పగించిన పని అంతటి విషయాల్లో ఎక్కడైనా లోపం కనబడిద్దేమోనని కనిపెడతా ఉన్నారు, పరిశోధిస్తా ఉన్నారు. కానీ దాని ఎక్కడ కూడా ఏమండి, ఇప్పుడు అతను ఎవరు? ఆ దేశానికి ఎవరు చెప్పండి? ఆ దేశ నివాసి కాదు. నిజంగా వేరే దేశం నుంచి చెరపట్టబడిన వాడి యొక్క ఆలోచన ఈ దేశంలోకి వచ్చినాక ఎలా ఉండిద్ది? అన్యాయంగా మా దేశం మీద పడి మేము ప్రశాంతంగా మా దేశంలో నివసిస్తా ఉంటే మమ్మల్ని చెరపట్టి ఇక్కడ తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ దేశాన్ని ఎలాగైనా మేము పాడు చేయాలి అనుకుంటారు అనుకోదా? ఈ దేశ సమాచారం అక్కడికి, ఇటు నుంచి అటు, ఇటు నుంచి ఏదో చేయాలనుకుంటారు. కానీ దానియేలు యొక్క విశిష్ట లక్షణం, తను ఎక్కడున్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుడు తనకు అప్పగించినటువంటి పనిలో ఏ లోపము లేకుండా తన పనిని నిర్వర్తిస్తున్నటువంటి గొప్ప భక్తుడు దానియేలు. మనం ఎక్కడ పని చేసినా సరే ఆ పని ఎలా చేయాలా? లోపం లేకుండా చేయాలి. మనకు అప్పగించిన పని, దేవుని మందిరంలో అయినా సరే మనకు అప్పగించినటువంటి పనిని మనం లోపం లేకుండా చేయాలి. ఈ మాట చదువుతుంటే ఎవరు కనబడుతున్నారు? దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ఎవరు కనబడుతున్నారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవాది దేవుడుగా ఉన్నటువంటి ఆయన మనుషులందరి పాపముల నిమిత్తమై ఆ పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టుకలో పాపము లేదు. ఆయన నలుగురు సువార్తికులు ఆయన పరిశోధించి రాశారు ఆయన జీవితం మొత్తం. శాస్త్రులు పరిసయ్యులు ఆయన పరీక్షిస్తా ఉన్నారు. ఇదిగో ఆయనలో ఏ లోపమైనా దొరికిద్దేమో, ఆయన నోటన ఏ మాట అయినా కపటం మాట పలుకుతాడేమో, ఆయన క్రియల్లో ఏదైనా పాపం చేసే కార్యాలు ఏవైనా వస్తాయేమో, ఆయన మాట, ఆయన చూపు, ఆయన నడత, ఆయన చేసే పనులు, వాటన్నిటినీ పరీక్షిస్తా ఉన్నారు, పరిశోధిస్తా ఉన్నారు. కానీ వాళ్ళందరూ చెప్పిన మాట, ఈయనలో ఏ పాపమో లేదు. ఆయన అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ అన్నాడు కదా, ఏమన్నాడు? నిరపరాధ రక్తము నేను అప్పగించి పాపం చేశాను. శిష్యులు అన్నారు, వీళ్ళు పాపము లేదు, ఈయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు. పిలాతు అన్నాడు, మీరు మోపిన నేరములో ఒక్కటైనను ఈయన యందు నాకు కనబడట్లేదు. ఏ లోపము లేని ఆయన, ఏ తప్పు చేయని ఆయన మనుషులందరి నిమిత్తం ఆయన ఎలా చేయబడ్డాడ? పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపి కాదు, లేక పాపాన్ని ప్రేమించలేదు, పాపాన్ని స్నేహించలేదు, కానీ పాపి అయిన మనుషుణ్ణి ప్రేమించాడు. పాపాన్ని ప్రేమించలేదు, పాపాన్ని ఆయన ద్వేషించాడు. పాపిని ప్రేమించాడు. ఎందుకంటే ఏ పాపము ఎరుగని ఆయన, పాపము చేయని ఆయన మాత్రమే పాపాత్ములైన మనుషులను రక్షించి క్షమించగలిగిన అధికారము కలిగిన వాడు. అందుకే ఆయన అన్నాడు కదా, మనుష్య కుమారుడికి ఈ లోకములో పాపము క్షమించే అధికారము ఉన్నదన్నాడు. దానియేలు జీవితం, అతని జీవితంలో ఏ తప్పైనను ఏ లోపమైనను లేదు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. ఏమండి, ఎంత గొప్ప భక్తుడండి! ఎంతకాలం అతడు ఉన్నాడంటే చూడండి, మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. అక్కడ రాజు ఎవరు? ఆ బబులోను రాజ్యానికి రాజు ఎవరు?
యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిన 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు, ఎవరండి? నెబుకద్నెజరు అనే మాట మనం చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. రాజుకు బెల్షస్సరు ఎవరండి? రాజుకు బెల్షస్సరు. 31వ వచనంలో మాదీయుడకు దర్యావేషు, ఎవరండి? రాజుకు మాదీయుడకు దర్యావేషు రాజుగా ఉన్నాడు. చివరిగా 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. 10వ అధ్యాయం 1వ వచనంలో పారసీక రాజుకు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడి. ఎంతమంది రాజులు? 4 రాజులు వచ్చి పరిపాలన చేస్తానే ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి పోతానే ఉన్నాడు. కానీ దానియేలు మాత్రం అంటే నిలిచిపోయాడు. ఎంత గొప్ప భక్తుడు! రాజులు మారిపోయారు, రాజులు తరాలు మారిపోతున్నా, సంవత్సరాలు గతిస్తా ఉన్నా దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి స్థిరంగానే ఉన్నాడు. ఏ లోపం లేకుండా, ఏ తప్పు చేయకుండా అలాగే ఉన్నాడు. ప్రారంభించడం కాదు కానీ అంతం వరకు అలా ఉండడం ఎంతో గొప్ప సంగతి. ఎంతో మంది ఇలాగూ అంతం వరకు దేవుణ్ణి నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించక ఎంతో మంది చివరి క్షణాల్లో ఆ మార్గంలో నుండి తప్పిపోయిన వారు, పడిపోయిన వారు, జారిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. రాజులు మారిపోయారు కానీ దానియేలు మారిపోయాడు. నీతిమంతుడు కదలక సియోను కొండవలే ఉన్నాడంట. కదిలిపోడు అని అన్నాడు కదా. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎలా ఉండిందంట? స్థిరంగా ఉండింది. నీతి న్యాయములతో ఏమండి తాను కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ఈ లోకంలో మనం జీవించినట్లయితే మనం స్థిరులుగా. అందుకే దానియేలు యొక్క జీవితం ఎంతో మాదిరికరమైన జీవితం. ఆయన అన్నాడు కదా, బబులోనులో దానియేలు ఉన్నాడు కానీ బబులోనులోని కార్యాలన్నిటి లేక అపవిత్రమైన కార్యాలన్నిటి దానియేలు అన్నాడు చేసిన వాడు కాదు. తన మీద ఎంతమంది నేరాన్ని మోపడానికి చూసినా సరే దానియేలులో ఏ లోపమో కనుగొనలేకపోయారంటండి. చూడండి, దానియేలులో ఉన్నటువంటి ఇంకో గొప్ప మాట మనం చూస్తాము. 6వ అధ్యాయంలోనే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ను స్తుతించుచు వచ్చాడు. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన్ను బతిమాలుకునుటయు చూచి. ఏమంటే దానియేలు ఏం చేస్తున్నాడంట? తన దేవునికి రాయబడినటువంటి మాట 10వ వచన భాగంలో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసిన వాడై. ఎట్టి శాసనం? ఎట్టి శాసనం? రాజు అన్నాడు. రాజు దగ్గరికి వీళ్ళు వెళ్ళారు అధికారులు. అసూయ దేశంతో నింపబడినటువంటి ఈ అధికారులు అందరూ వెళ్ళి చెప్పినటువంటి మాట 30 దినాల వరకు రాజుకు తప్ప ఇంకెవరికి కూడా ప్రార్థన చేయకూడదు. ఎవరిని అడగకూడదు, దేవుడిని అడగకూడదు, మనుషులను అడగకూడదు. అడిగితే రాజునే అడగాలి. రాజుకి పొంగిపోయాడు. ఎందుకు పొంగిపోయాడు? దేవుడు కంటే నేనే గొప్పవాడిని అనుకున్నాడు అండి. వీళ్ళు ఎందుకు ఆలోచన చేశారో ఆలోచన చేయలేదు. వీళ్ళు ఎందుకు పలికారు ఈ మాటను ఆలోచన చేయలేదు రాజు.
సంతకం వేశాడు, ముద్ర వేశాడు. ఇదిగో మీరు శాసనం చేయండి అని చెప్పేశాడు. ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఇంకెవరికి ప్రార్థన చేయాలా? రాజుకు మాత్రమే ప్రార్థించాలి, రాజునే అడగాలి. కానీ దానియేలు దేవుడికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు అంటే 3 సార్లు దేవుడికి ప్రార్థన చేసేవాడు. తన అనుదిన దినచర్య ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను. అసలు ఏందంటే ఆ ధైర్యం? చెరలోనికి వచ్చి రాజు ఆజ్ఞ, ఏందాజ్ఞ? నేను భుజించే ఆహారం భుజించాలి, నేను తాగే పానం తాగాలి అంటే దానియేలు అంటున్నాడు, నో, నేను అది చేయను, నేను అపవిత్రులుగా చేసుకోను, ఏదైనా సరే అని దేవుడి మీదే భయభక్తులు ఉంచాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. మనం అడిగితే రేపు మీరు ప్రార్థన చేయకూడదు అంటే చెప్పండి, వచ్చిందా రాదు? ఖచ్చితంగా వచ్చింది. అక్కడ నిలబడి చర్చిలోకి వెళ్ళేవాడు అడిగేటి జైల్లో పెడతామంటే ఏం చేస్తారు? ఎంతమంది వస్తారు? రాదంటారా? ఖచ్చితంగా రావచ్చు. కానీ దానియేలు అంటా ఉన్నాడు, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను యథాప్రకారముగా తన ఇంటి పై గదికి కిటికీ తెరిచి, ఏమంటే మూసుకొని కాదండి, ఏందా ధైర్యం? తెరిచి యెరూషలేము వైపు తన కిటికీని తెరుచుకొని ప్రార్థిస్తా ఉన్నాడంట అండి, స్తుతిస్తా ఉన్నాడంట. వాళ్ళు చూశారు, గుంపులుగా కూడొచ్చారు. ఏ నేరము లేని, ఏ లోపము లేని, ఏ తప్పు చేయని దానియేలు మీద నేరాన్ని మోపడానికి వీళ్ళందరూ గుంపులుగా కూడి వచ్చారు. అంటా ఉన్నారు, వాళ్ళు చూసి అంటా ఉన్నారు, ఇదిగో అతను ఏం చేస్తున్నాడంట? ఇక్కడ చక్కని మాట రాయబడిందండి, 6వ అధ్యాయం 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన్ను బతిమాలుకొనుటయు చూచి. అసలు ప్రార్థన చేయడం కాదంట, ఇంకోటి ఏంది? అసలు బతిమలాడుకోవాల్సిన అవసరం ఏంది? దానియేలు ఏమండి, దానియేలు ఎక్కడున్నాడు చెప్పండి? బబులోను సామ్రాజ్యంలో ఉన్నాడు. ఏమన్నా పేదోడుగా ఉన్నాడా అంటే ఏ స్థాయి? ఇక రాజు తర్వాత రాజు అంతటి స్థాయి. తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఏ ఇబ్బంది లేదు, ఏ కష్టం లేదు. అతని కింద దాసులు, పనివారు. ఏమండి, ఎంత గొప్ప అధికారి! ఎంత గొప్ప అధికారి అంటే ఆదేశ అధికారులు అసూయపడే అధికారి, జ్ఞానం కలిగిన వాడు, వివేచన కలిగిన వాడు, దర్శనములు తెలియజేసే జ్ఞానాన్ని దేవుడిచ్చిన వాడండి. అటువంటి గొప్ప భక్తుడు దానియేలు. బతిమాలు కొనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దేవునికి ఎందుకు వచ్చింది చెప్పండి? ఎప్పుడు బతిమాలుతాం? ఎప్పుడు బతిమాలుతాం? ఏదన్నా కావాలనుకున్నప్పుడు గట్టిగా బతిమాలుతాం. దానియేలుకి ఏం కావాలి? అక్కడ రాయబడలేదు కానీ మనకు ఏం కావాలి? అసలు తన కోసం ప్రార్థన చేసుకోవడం కాదు, తన యొక్క గురి, తన యొక్క ప్రార్థన ఎవరి మీద ఉందంటే మరలా 70 సంవత్సరాల తర్వాత మరలా మేము యోగ రాజ్యం మరలా ఏమవ్వాలా? మరలా సమకూర్చబడాలి. వాటి నిమిత్తమై, యూదా దేశం నిమిత్తమై, చెదరిపోయిన వారి నిమిత్తమై అతడు అనుదినము ముమ్మారు కన్నీళ్లు విడుస్తూ బతిమలాడుతూ, అయ్యా నేనైతే ఇక్కడ నెమ్మదిగా ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను, నాకు అధికారం ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, సమృద్ధి ఉన్నది, కానీ నా ప్రజలు చెదరిపోయి ఉన్నారు అని దేవుణ్ణి బతిమాలుకుంటా ఉన్నాడు. ఒకరోజు చేయబోతే ఏమైంది? దానియాలకి
దేవుడు ఏమన్నా అడుగుతాడా? సంతకం చేయబడింది తెలుసుగా నీకు, సింహాల బోన్ అంటారు అంటే దేవుడు ఏమంటాడు? సర్లే అంటాడేమో, కానీ దేవుని దానియేలు ఆ మాట అన్నవాడు కాదు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఎరిగిన వాడై దానియేలు ముమ్మారు ప్రార్థన. ఉదయం వచ్చారు, దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. గుంపులు గుంపులు వచ్చాడు. మధ్యాహ్నం వచ్చాడు, అని మంది చేస్తున్నాడు అనుకున్నాడు. సాయంత్రం వచ్చాడు, మరలా చేస్తున్నాడు. ఈ లోపం తప్పితే దాంట్లో ఏ లోపం లేదే కాదు. పదాన్ని రాజు దగ్గరికి వెళ్దాం. అతని మీద చెప్పారు. ఏమని చెప్పారండి? చూడండి 12వ వచనం. రాజు సమూహమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞేయలేదా అని మనం చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాన్ని రద్దుపరచజాలరడెను. అందుకు వారు, చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేచూ వచ్చుచున్నాడని. అతడు ఆ శాసనాన్ని ఏం చేయలేదంటే లక్ష్య పెట్టలేదండి. ఎవరు ఆజ్ఞ ఇది? రాజు ఆజ్ఞ. కానీ దానియేలుకి ఏ ఆజ్ఞ కావాలా? దేవుని ఆజ్ఞ కావాలండి. దేవుని కోసం సింహాల బోరులోకైనా లేక సింహాల గుహలోనికైనా సిద్ధమే, కానీ రాజు ఆజ్ఞను నేను లక్ష్య పెట్టను. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఆ శాసనం గురించి తెలిసినప్పుడు రోజు ప్రార్థన చేయడం వేరు, అవునా? రోజు ప్రార్థన చేయడం వేరు. ఆ శాసనం రాయబడిందని తెలిసి మేడగదిలోకి వెళ్ళి కిటికీలు తెరిచేదాకా కూర్చొని ప్రార్థన చేసేంత వరకు ఆ చేసే సమయంలో అతని హృదయంలోకి వచ్చి ఉండిద్దా రాదండి దానికి? ఏమండి? అతడు ఆలోచన చేసుంటాడా చేసున్నాడా? రాజు అండి. ఏ రాజు అంటే అసలు యూదా సామ్రాజ్యాన్ని రాజ్యాన్ని జయించి వచ్చినటువంటి నెబుకద్నెజరు. ఆయన ఆజ్ఞను నేను మీరాలి. మరలా వెళ్ళి వెంటనే ఏం చేయాలా? ఇప్పుడు ప్రార్థన చేసి వెంటనే ఎక్కడికి వెళ్ళాలా? ఆ రాజు దగ్గరికి రాజు ఆజ్ఞను మీరి రాజు దగ్గరే ఉద్యోగం చేయాలా? అసలుకి తన హృదయములో అలజడి వచ్చి ఉండింది అంటారా? రాదంటారా? ఏమండి? వచ్చిందా రాలేదా? వాళ్ళు వచ్చినా దాన్ని ఏమనుకుని ఉంటాడు? షడ్రక మేషకుల గురించి చెప్పబడింది కానీ ఆ మాట ఏమని? మమ్మల్ని దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మొక్కం అన్నాడు. వాళ్ళ గురించి రాయబడింది. కానీ దానియేలు కూడా అనుకుని ఉంటాడు, సింహాలకు గుహలో వేసినా వేయకపోయినా నేను ప్రార్థన చేయడం మానము. అదే ఉద్దేశించుకున్నాడండి. ఆనాడు అన్నపానములు పుచ్చుకొనని ఉద్దేశించుకున్నాడు. ఒక దినాన నేను ప్రార్థన చేయడం మాననని ఉద్దేశించుకున్నాడు. మన ఉద్దేశం చిన్న ఫోన్ వస్తే పక్కెళ్ళిపోవడం, ప్రార్థన చేయనే చేయాలి. పిల్లలు కావాలా? మన యొక్క జీవితం ఎలా ఉన్నది? దానియేలు యొక్క జీవితం ఎలా ఉన్నది? అందుకే దానియేలు అంత బహుగా ఆశీర్వదింపబడడానికి, శత్రు రాజ్యంలో కూడా అతడు అధికారం పొంది అంత గొప్పగా జీవించడానికి రాజు ఆ విషయం చెప్పినప్పుడు కోపం రావాలా? ఏం రావాలా? రాజు ఆజ్ఞ మీరినందుకు ఏం రావాలా? రాజు కోపం ఖచ్చితంగా రావాలా. ఎందుకంటే ఆ షడ్రకు మేషకు అభేద్నగోలు మేము మొక్కం అన్నారని చెప్పగానే అతని కోపం ఏమైందంట? రెట్టిపోయిపోయి మంటను ఏం చేశారంట? 7 అంతలు పెంచారంట. కానీ నెబుకద్నెజరు ఏం చేశారు చూడండి. 13వ వచనంలో 6-13. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని
నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవల్లని తన మనసును దృఢపరుచుకొని సూర్యుడస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము. ఎంత గొప్ప విషయం అండి. అసలు మన మాట వినలేదంటే, పిల్లలు మన మాట వినలేదు ఏం చేస్తాం? ఎంత కోపగించుకుంటాం? ఇది ఎవరి మాట? మన మాట కాదు. ఒక గొప్ప సామ్రాజ్యాన్ని లేక అనేక రాజ్యాలను జయించుకుంటూ వచ్చిన రాజు యొక్క ఆజ్ఞ మీరినా సరే దేవుడు అతనికి ఏ మనసు ఇచ్చాడంటే వ్యాకులు పడ్డాడంట. దానియేలే అని చెప్పగానే అధికారులు అతని మనసు ఒకసారిగా గుండె జారిపోయినట్టు అనిపించింది. ఆ దానియేలునా? అయ్యో, ఆ దానియేలు ఆ దేవుడు, వారి దేవుడు, గొప్ప దేవుడు, దర్శన భాగ్యములను లేకపోతే దర్శనాలను తెలియపరిచే జ్ఞానము కలిగినటువంటి ఆ దానియేలా అస్తమించేంత వరకు, సూర్యుడు అస్తమించే వరకు అతను రక్షించాలని అనేక ప్రయత్నాలు చేసినాడంటండి. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఊరుకోలేదు. దానియేలు యొక్క ప్రార్థన మరణానికి వెళ్ళడానికైనా సిద్ధమే కానీ ప్రార్థన చేయడం ఆపలేదండి. ఎంత గొప్ప మాదిరి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, వాటన్ని గురించి మనం ధ్యానం చేయలేదు, సమయం లేదు కనుక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలో కాబట్టి దానియేలుకు వలె అతనికి ప్రార్థన చేయడానికి లేక అతను దేవుణ్ణి బతిమలాడుకోవడానికి, అయ్యా నాకు అది ఇది చేయి అనడానికి అంత అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ చివరి దినము, ఆ రాత్రి వేళ, ఆ గెచ్చమనే తోటలో ఆయన మోకాళ్ళలోని, తండ్రి నీ చిత్తమైతే ఈయన నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్త ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే అని ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఎలాగ ప్రార్థన చేశాడండి? ఆయన చెమట ఎలాగ మార్చబడిందంట? రక్తం బిందు వలె మార్చబడింది. ఎంత గొప్ప ప్రార్థనా పరుడండి ఆయన. ఆయన పగలంతా బోధించాడు, రాత్రంతా ప్రార్థించాడు. తన జీవితం ఎన్నో విషయాలు ఆయన అసలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన మాట సెలవిస్తే సమస్త కార్యాలు జరిగించబడతాయి. ఆయన సెలవిస్తే మరణించిన వారు అనేకులు లేపబడ్డారు. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ప్రార్థన చేయడం యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను మనకు తెలియపరిచాడు. మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన దానియేలును మనం చూస్తా ఉన్నాం. ఏమండి, అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక తను తాను అపవిత్ర పరుచుకోలేదు. తనలో ఏ లోపం లేకుండా జీవించాడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఏ లోపము లేకుండా జీవించాడు. ఆయన బిడ్డలైనటువంటి మనము, ఆయన నమ్మినటువంటి మనము, ఆయన రక్తం చేత కొనబడి కరగబడినటువంటి మనమందరము ఈ లోకములో జీవిస్తూ ఉండగా బబులోనులో ఉన్న దానియేలు పవిత్రుడుగా ఉన్నట్లుగా ఈ లోకంలో ఉన్న మనము ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టలుగా, పవిత్రులుగా నడుచుకున్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాం. ఆయన ఈ లోక రక్షకుడు. మనుషులందరి నిమిత్తమై ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయనే. అందుకే ఇక్కడ రాజు చెప్పినటువంటి మాట మనం దేవుని చిత్తమైతే ఇంకోసారి చూస్తాం. 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనం చదువుకొని మనం ముగించుకున్నాం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. ఎలా కనబడ్డాడంటే మనుషుల దృష్టికి, శత్రువుల దృష్టికి, తన దృష్టికి తాను
పవిత్రుడుగా నిర్దోషిగా కనబడ్డాడు. అంతకంటే ప్రాముఖ్యమైన దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను అనిపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. రాజు చెబుతున్నటువంటి మాట, నీ జీవం గల దేవుని సేవకుడు అయినా ఏ మాట అండి. దానియేలు ఎవరంట? జీవం గల. అసలు ఆ మాట నెబుకద్నెజరు నోట్లో నుంచి వచ్చిందంటే దానియేలు యొక్క సాక్ష్యం. చెరగొనబడిన ఆ దాసుడు రాజు దగ్గర ఎలాగూ జీవించాడో, ఎంత నమ్మకంగా జీవించాడో. అందుకే అతని నమ్మకత్వాన్ని బట్టి ఆ రాజు దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నాడు. జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా? ఆయన రక్షిస్తారా? రక్షించరా? ఆయన కోసం నిలబడిన వారిని, ఆయన నమ్మి భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించే వారిని ఆయన రక్షించగలడు. యేసు ప్రభువా మా పాపము క్షమించు, మమ్మల్ని రక్షించుమని ఎవరైనా అడిగితే ఆయన ఏం చేస్తాడు? రక్షించనని చెప్పేవాడు కాదు. ఈరోజు కాదులే రేపు రా అనేవాడు కాదండి. ఆయన రక్షించగలిగిన సమర్థుడు. అది అటువంటి రీతిగా యేసు అంటే రక్షకుడు. ఆయన నమ్మి రక్షణ పొంది ప్రతి ఒక్కరు నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో మనం చేస్తాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి అయిన ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించట్లో నీ కృప చూపించావు. దాన్ని బట్టి మీకే ఉన్న స్తుతులు స్తోత్రాలు. బట్టి మా ప్రభువా, దాని యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానించాం. నిజమే, అతడు నీ యొక్క భయభక్తులు కలిగి అయా బబులోను సామ్రాజ్యంలో దాసుడుగా వెళ్ళినా సరే, చెరపట్టబడినా సరే, అక్కడ కూడా అయా నమ్మకస్తుడుగానే ఉన్నాడు. తను తాను అపవిత్రపరచుకోలేదు. రాజు పూజించే భోజనం నాకొద్దు, ఆ పానము నాకొద్దని తను తాను అపవిత్రులుగా చేసుకోలేదు. అతనిలో ఏ లోపము లేదని శత్రువులు పలికిన సాక్ష్యాన్ని మేము చూస్తా ఉన్నాం. నిజమే ప్రభు, మీలో ఏ లోపము లేదు. ఏ లోపము లేకపోయినా భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్న మమ్ములను రక్షించడం కోసమై పరలోకమును వీడి భూలోకానికి దిగి వచ్చి మా అందరి పాప శిక్షను, దోష శిక్షను నీవే భరించి మమ్మల్ని రక్షించిన గొప్ప దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమే, మేము సేవించుతున్న మా దేవుడు మమ్మల్ని రక్షించేవాడు. మా దేవుడు జీవం కలిగినటువంటి దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో అయా వారందరినీ మరణంలో నుండి జీవంలోనికి దాటించిన గొప్ప దేవ, మరణ విజయితానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ఎవరైతే నేను నమ్మని వారు ఉన్నారో అయా వారందరూ నేను నమ్మే భాగ్యాన్ని దయచేయండి. పరిశుద్ధుడవు అయా, నీతిమంతుడవు అయా, నీ యందు భయభక్తులు కలిగిన వారిని దీవించి ఆశీర్వదించేవాడు, రక్షించేవాడు. నేను నమ్మి రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి. నమ్మిన మేము మీ అడుగుజాడల్లో నడుస్తూ నీ వాక్యానుసారంగా జీవిస్తూ అయా నీ మాటలను మా హృదయాల్లో నింపుకుంటూ ఈ లోకంలో మేము ముందుకు కొనసాగే వరంగా ఆనాడు దానియేలు వలె నీ యందు భయభక్తులు కలిగి మమ్మల్ని మేము కాపాడుకునే వారి ముందులాగున నీ సహాయం దయచేయమని. అతడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అయా తన స్వజనుల రక్షణ నిమిత్తమై ప్రార్థించిన అనుభవం దానియేలు. నిజమే ప్రభా, రక్షణ లేని వారు ఎంతో మంది మా చుట్టుప్రక్కల ఈ కాలనీ వాసులు, ఈ ప్రాంతాన్ని, ఈ మండలాన్ని మీరే జ్ఞాపకం చేసుకొని మీరే రక్షించండి. మా దేశాన్ని మీరే రక్షించండి. అధికారులు అందరినీ మీరే రక్షించండి. జీవం కలిగిన దేవుడు నీవేనని, లోక రక్షకుడవు, సృష్టికర్తవు నీవేనని నేను నమ్మి రక్షణ పొంది నిత్య జీవానికి వారసులగులగున నీ సహాయాన్ని దయచేయమని, నీ కృప చూపించమని. నీ రాకడ ఆలస్యమైతే మరి ఒక తరుణం ఈ రీతిగా మేము చేరి నేను స్తుతించి ఆరాధించడానికి, నీ మాటలు వేకొనడానికి నీ కృప చూపించమని
ఈ కాల నివాసులందరికీ రక్షణ మారు మనసు దయచేయమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.